బైక్ సెల్ఫ్ మోటార్ రిపేర్ చేస్తున్నాము. ఇది పాజిటివ్ టెర్మినల్లో నట్లు వాషర్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ సెల్ఫ్ మోటార్ బోల్టు 2 బోల్ట్స్ ఇప్పేసుకోవాలి. ఈ 2 బోల్ట్స్ మనం తీసేస్తే సెల్ఫ్ మోటార్ ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఈ కార్బన్ బ్రష్లో డ్యామేజ్ అయిపోయి అరిగిపోయే భాగాన్ని దీనికి కూడా కార్బన్ పట్టింది. శాండ్ పేపర్ తోటి క్లీన్ చేయాలి ఆ ప్లేస్ అంతాని. కొత్త బ్రష్లు ఇవి. కొత్త బ్రష్లు స్ప్రింగ్స్ చూడండి. ఇవి పాతవే. ఈ బ్రష్లో కార్బన్ బ్రష్లు డ్యామేజ్ అయ్యాయి, అరిగిపోయే భాగాన్ని. ఇది పాజిటివ్ టెర్మినల్ స్క్రూ. ఆ టెర్మినల్ స్క్రూకి ఇన్సులేటెడ్ రబ్బర్ రింగ్ ఉంటుంది. బ్లాక్ ఇన్సులేటెడ్ రబ్బర్ రింగు. అది జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ రబ్బర్ రింగ్ చాలా ముఖ్యం. ఇప్పుడు కొత్త పాజిటివ్ టెర్మినల్కి ఇదంతా క్లీన్ చేసుకోవాలి నీట్గాని. కార్బన్ అంతా ఇది నెగిటివ్ టెర్మినల్ కార్బన్ బ్రష్. ఇది మోటార్ బాడీకి ఇచ్చేస్తారు. ఇది పాత నెగిటివ్ టెర్మినల్ కార్బన్ బ్రష్. ఇది కూడా పాత పాజిటివ్ టెర్మినల్ కార్బన్ బ్రష్. ఇది పాజిటివ్ టెర్మినల్ కార్బన్ బ్రష్ పాతది అయితే అరిగిపోయింది. ఇప్పుడు కొత్త పాజిటివ్ టెర్మినల్, ఆ పాజిటివ్ టెర్మినల్ స్క్రూకి మనం ఈ రబ్బర్ ఇన్సులేటెడ్ రింగ్ పెట్టి అప్పుడు మనం సెల్ఫ్ మోటార్లో పెట్టాలి. ఇప్పుడు ఫైబర్ వాషర్స్ పెట్టి, మెటల్ వాషర్స్ పెట్టి, నట్టు పెట్టి టైట్ చేయాలి. ఇప్పుడు బ్యాటరీకి ఇచ్చి చెక్ చేయాలి. స్పార్క్ ఏమైనా వస్తే ఫెయిల్ అయినట్టు, షార్ట్ అవుతున్నట్టు లెక్క. స్పార్క్ రాకుండా ఉంటే బాగున్నట్టు. ఇప్పుడు కొత్త బ్రష్లని బిగిస్తున్నాం. గ్రౌండ్ కార్బన్ బ్రష్ బిగించాం. ఇప్పుడు దీన్ని కూడా శాండ్ పేపర్ పెట్టి క్లీన్ చేయాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. కార్బన్ అంత పట్టేస్తుందో దానికి. శాండ్ పేపర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు బాగుంది అది. ఇవి స్ప్రింగ్స్. ఈ స్ప్రింగు
ఈ స్ప్రింగ్స్ ఎందుకంటే బ్రష్లని ముందుకు తోస్తాయన్నమాట. ఇప్పుడు పాజిటివ్ కార్బన్ బ్రష్ని ఆ హోల్డర్లో పెట్టి క్లిప్ పెట్టుకోవాలి. వీటిని ఎలిగేటర్ క్లిప్స్ అంటారు. ఆ క్లిప్స్ పెట్టి మనం ఆ కార్బన్ బ్రషెస్ని టెంపరీగా హోల్డ్ చేయాలి. ఇప్పుడు ఆ ఎలిగేటర్ క్లిప్స్ని రిమూవ్ చేయాలి. 2 క్లిప్లని తీసేయాలన్నమాట. ఆ కార్బన్ బ్రష్ ఆ బ్రషెస్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గాని. ఆ వైర్స్ బాడీకి తగలకుండా, కాపర్ వైర్స్ బాడీకి తగలకుండా. ఇప్పుడు మ్యాగ్నెట్ పెట్టి బిగించుకోవడమే. ఇప్పుడు బోల్ట్స్ని బిగించడమే. ఇది బైక్ సెల్ఫ్ మోటార్. ఇది బైక్ పేరు వీడియోలో కింద ఇస్తాను. ఇప్పుడు సెల్ఫ్ మోటార్ని చెక్ చేయడమే. చూడండి ఎలా తిరుగుతుందో సెల్ఫ్ మోటార్.